కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో విద్యాశాఖ మంత్రులుగా పనిచేసిన స్మృతి ఇరానీ, ప్రకాష్ జావడేకర్, ధర్మేంద్ర ప్రధాన్ వంటి 5గురు నేతల అదృష్టం కలిసి రాకపోవటాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రహ్లాద్ జోషికి కూడా అలాంటి పరిస్థితి లేదా దురదృష్టం ఎదురుకాకూడదని, ఆయన భవిష్యత్తు బాగుండాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. जोशी जी को मैं शुभकामना देना चाहता हूं, मगर जो एजुकेशन मिनिस्टर जो भी बना, देखो स्मृति ईरानी जी, प्रकाश जावड़ेकर जी, ऐसे पीछे पीछे ढूंढते जाओ, धर्मेंद्र प्रधान जी, हर किसी का किस्मत खराब ही हो गए। मैं ये चाहता हूं प्रहलाद जोशी का किस्मत खराब ना हो जाए। आप पांच एजुकेशन मिनिस्टर्स को आप कंटिन्यूसली देखो। क्यों सर? जेनजी को बताने की बात कर रहे हैं सर। आप बोलो क्यों आप ఒక్క రూపాయి ఖర్చు లేకుండా హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇంటి స్థలం రిజిస్ట్రేషన్, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే హెల్ప్ లైన్ 04024603572 నంబర్కు సమాచారం ఇవ్వండి. ఇందిరమ్మ ఇండ్ల పథకంపై కాల్ సెంటర్ కి ఫోన్ చేసిన వారితో స్వయంగా మాట్లాడి సందేహాలను నివృత్తి చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నమస్తే చెల్లెమ్మా, నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రిని మాట్లాడుతున్నాను. చెప్పరా తల్లి? చెప్పరా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు తల్లి? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నియోజకవర్గం నుంచి హైదరాబాద్ సార్. డౌట్లు ఏమన్నాయో అడుగు. మేము అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇంకా అప్లై చేసుకుంటే వస్తుందా సార్? అంటే ప్రాసెస్ ఏంటో అయితే ఎవరు అడిగినా చెప్పట్లేదు అని కాల్ సెంటర్ కాల్ చేశాను. అప్లై చేయరా తల్లి, మీ సేవలో చేయి. మీ సేవ గానీ నీ వాట్సాప్ నుంచి గానీ ఎట్లన్నా చేయొచ్చు. అప్లై చేసుకుంటే ప్రొసీజర్ లో నీకు ఫస్ట్ ఇచ్చే దాంట్లో కాకపోయినా కంటిన్యూషన్ ఇస్తుంటాం. నీకు ఎలిజిబుల్ ఉంటే నీకు వచ్చేస్తామా, అప్లై చేసుకో. అంటే ఎంత కట్టాల్సి వస్తుందండి? స్టార్టింగ్ మనం కట్టాలని స్థలం నీకు రిజిస్ట్రేషన్ చేస్తుంది ప్రభుత్వము. ఓకే సార్. నువ్వు ప్రైవేట్ కొనుక్కుంటే ఎట్లా చేస్తుందో ₹1 రిజిస్ట్రేషన్ ఛార్జీ లేకుండా నీకు రిజిస్ట్రేషన్ చేస్తుంది. అంటే 10,000 కట్టాలన్నారు కదండి? అవును, ఆ 10,000 కడితే ఏమైందంటే నువ్వు కట్టాల్సిన సంవత్సరంలో 6 లక్షలు ఏదైతే కట్టాలనో దాంట్లో ₹10,000 తగ్గిస్తారు. ఒకవేళ రాకపోతే నీకు రాకపోతే నీకు మొదట్లోనే ఇచ్చేస్తాం, వాపస్ చేసేస్తాం. అంటే ఇప్పుడు నేను తెచ్చుకుంటే ఆధార్ ఉండాలా సార్, లేకపోతే మా హస్బెండ్ అలా ఉండాలా? ఆడబిడ్డ పేరుతోనే ఇస్తాం రా తల్లి. ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు లేకపోతే మగవాళ్ళకి ఇస్తాం. అంటే ఈ మధ్యలో ఎవరైనా మనీ అడిగి ఇబ్బందులు అలాంటివి ఎవడన్నా నేను డబ్బులు అడిగినట్టుంటే ఇక్కడికే ఫోన్ చేసి వాళ్ళ నెంబర్ నాకు పోలీసుతో నేను ఎంబటే పికప్ చేపిస్తా. అది మొన్న ఒకసారి నేను మీ సేవకి వెళ్తే ఇక్కడ రావట్లేదు, మాకు ఇంకా అప్డేట్ లేదని చెప్పారండి. అట్లేం లేదు, వాట్సాప్ లోంచి నీ వాట్సాప్ లోంచి కూడా చేసుకోవచ్చు అప్లికేషన్. మీ సేవకే అక్కర్లేదు. ఇప్పుడైతే అప్డేట్ లో ఉందా సార్? అయితే చేసుకోవచ్చు నేను ఇవాళ. ఇవాళ ఏం చేయొచ్చు, నువ్వు టైం ఉంది, చాలా రోజులు ఉంది, కానీ ఇవాళనే చేసుకో. ఎందుకు ఎప్పటికప్పుడే చేసుకో. అంటే మొబైల్ నెంబర్ తప్పు ఉంది సార్, తప్పు ఉంటే చేంజ్ చేసుకోవడానికి ఉంటారా? నేను చేంజ్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాలా? ఫోన్ నెంబర్ కరెక్ట్ పెట్టుకోవాలి. నువ్వు మళ్ళీ డబ్బులు ఓపెన్ చేయాలి కదా నేను. రాకపోతే చాలా థ్యాంక్స్ అండి. నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా విద్యార్థులు చేసిన పోరాటానికి దిగిరాక తప్పని పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడింది. ఈ ఉద్యమాన్ని విద్యార్థుల విజయం మాత్రమే కాక ప్రజాస్వామ్య విజయంగా మా పార్టీ అభివర్ణిస్తూ వారికి సంపూర్ణ మద్దతు తెలుపుతోంది. విద్యార్థుల ధైర్యం దేశంలో పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టిందని, ఇప్పటికైనా ప్రభుత్వాలు దీనిని గుణపాఠంగా తీసుకుని జాగ్రత్తగా మెలగాలని సూచిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రధాని గారు రాజీనామా చేసినటువంటిది మన దేశమే కాకుండా ప్రపంచంలో ఒక సంచలనమైనటువంటి న్యూస్ బయటకు వచ్చింది. ఇది ప్రజాస్వామ్య విజయం, విద్యార్థుల విజయం, కాక్రోచ్ల విజయం. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి అంటే విద్యార్థి ఉద్యమం అంటే ఏ రేంజ్ లో ఉంటుందో అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం. గతంలో ఏంటంటే రాజకీయ పార్టీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఒత్తిడి చేసే సంఘటనలు చూసినాం. కానీ మొట్టమొదటిసారి ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళన చేయడమే కాకుండా వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ నీట్ పేపర్ లీక్ అయినటువంటి సందర్భంలో వాళ్ళ జీవితాల మీద, వాళ్ళ కుటుంబాల జీవితాల మీద, వారి యొక్క భవిష్యత్తు మీద మరి దెబ్బకొట్టినటువంటి సందర్భం. కాబట్టి ఇది విద్యార్థుల విజయం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎందుకంటే తరం మారింది, విద్యార్థి లోకం మేల్కొంది,
ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఇది మొదటి మెట్టు. ఇది ఏంటంటే ఇక దేశానికా రాష్ట్రానికా అని ఏముండవు. డెఫినెట్ గా అందరి వైపు చూస్తుంది. అదే విధంగా గడిచిన 10 రోజుల నుంచి దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులు నడి రోడ్డు మీద వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసినా, దమనకాండ చేసినా, ఇయరీ గ్యాస్ ఉపయోగించినా, వాళ్ళని దేశద్రోహులన్నా ఎన్ని రకాలుగా మాట్లాడినా కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దిగి రావాల్సినటువంటి పరిస్థితి మన కళ్ళ ముంగట కనిపిస్తుంది. కాబట్టి ఇది తప్పకుండా విద్యార్థుల విజయం. వారి పక్కన న్యాయం ఉంది అనేటువంటి సంకల్పంతోనే నిన్న కేటీఆర్ గారు వారి బర్త్డేని కూడా పక్కన పెట్టి వారి కోసం మనం దీక్ష చేద్దాము, వారి కోసం నిలబడదాం అనేటువంటి సంకల్పంతోనే నిన్న ఇందిరా పార్క్ దగ్గర మీరు చూస్తే మేము ఆర్గనైజ్ చేసింది తక్కువ, విద్యార్థులు వాలంటరీగా కదిలి వచ్చింది ఎక్కువ. వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కూడా ఆ స్టేజ్ మీద మీరు చూసారు. వారు ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడిన వాళ్ళం, మేము కూడా ఓటర్, మాకు రైట్ ఉంది, మాకు హక్కు ఉంది, అవసరం అనుకుంటే ప్రభుత్వాలని దింపే హక్కు కూడా మాకు ఉందని చెప్పి వాళ్ళు ధైర్యంగా చెప్పినటువంటి సందర్భాలను కూడా మనం చూసినాం. కాబట్టి ఇప్పటికైనా కానీ ఇది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు దీన్ని గుణపాఠంగా తీసుకొని జాగ్రత్తగా మెలగవలసినటువంటి అవసరం ఉన్నది. బట్ విద్యార్థులకు యాక్సెప్ట్ చెప్తున్నాం మా పార్టీ తరఫు నుంచి. ఎందుకంటే భారత ప్రజాస్వామ్యంలో యువత అనేది ఈ దేశ రాజకీయాలను ప్రభావితమే చేయడమే కాకుండా పెను మార్పులు తీసుకొచ్చినటువంటి సంఘటన మా కళ్ళ ముంగట కనిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మొన్నటి వరకు విద్యార్థుల మీద జరిగిన లాఠీ చార్జీ, బాష్పవాయు ప్రయోగాలు వాళ్ళని విచ్చలవిడిగా కొట్టినటువంటిది చాలా బాధపడ్డాం. కానీ ఈ రోజు ఆ విద్యార్థులను చూసి ఈ దేశం గర్వపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అసలు జోగి రమేష్ గారికి ఏ అర్హత ఉంది? మీరు చేసినటువంటి పాపాలు ఇవాళ బలహీన వర్గాలందరూ కూడా తలదించుకునే విధంగా మీరు చేసినటువంటి కార్యక్రమాలు, అక్రమ మద్యం వ్యాపారం, మరి ఇవాళ చూస్తే మాజీ మంత్రి జోగి రమేష్, కేసీ వేణుగోపాల్ వంటి నాయకుల వైఖరి వల్ల వెనుకబడిన బలహీన వర్గాలు తలదించుకునేలా అనేక అవమానాలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి పాలనలో వైసీపీ నాయకులు అక్రమ మద్యం వ్యాపారం చేయడం, మహిళలను చిత్రహింసలకు గురి చేయడం మరియు బలహీన వర్గాల ప్రజలను తీవ్రంగా వేధించడం జరిగింది అని తెలిపారు మంత్రి కోలు రవీంద్ర. జోగి రమేష్ గారికి ఏ అర్హత ఉంది? మీరు చేసినటువంటి పాపాలు ఇవాళ బలహీన వర్గాలందరూ కూడా తలదించుకునే విధంగా మీరు చేసినటువంటి కార్యక్రమాలు, అక్రమ మద్యం వ్యాపారం, మరి ఇవాళ చూసాం సొంత కోడల్ని అదనపు కట్నం కోసం మరి చిత్రహింసలు పెట్టారని చెప్పి ఆ తల్లి వచ్చి వాళ్ళ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చిందంటే మీ యొక్క నైజం, మీ యొక్క ఆలోచనలు. ఇవాళ మరొక నాయకుడు చెల్లిపోయిన వేణుగోపాల్ గారు ఆ రోజున బలహీన వర్గాల యొక్క మరి తలదించుకునే విధంగా మోకరిల్లి మరి దండాలు పెట్టావే సుబ్బారెడ్డి గారికి, మరి అవమానం కాదా అది బలహీన వర్గాలకి? అదే కాదు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి పక్కన ఒక్క బీసీ నాయకుడిని అన్నా మీరు కూర్చోపెట్టగలిగారా? ఢిల్లీ వెళ్తే ఆయన బంధువులు లోపల పెట్టుకుని ఆయన సమావేశం పెట్టుకున్నాడు తప్ప కనీసం ఒక్క పార్లమెంట్ సభ్యుడిని, బీసీ పార్లమెంట్ గాని, ఎస్సీ పార్లమెంట్ సభ్యులు గాని కనీసం లోపల్లో కూడా పిలవకుండా తలుపు దగ్గర నుంచో పెట్టినటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో మర్చిపోతారనుకుంటా ఉన్నారు. ఇన్ని అవమానాలు చేశారు మీరు. దాదాపు 74 మంది బలహీన వర్గాల్ని పొట్టన పెట్టుకున్నారు. కాళహస్తిలో ఒక రజక సోదరి లోకేష్ గారికి పలకరించిందని చెప్పి బడ్డీ కొట్టును పగలగొట్టి తగలబెట్టి ఇచ్చేసారు. ఇవన్నీ బలహీన వర్గాలు మర్చిపోతారనుకుంటా ఉన్నారా? ఈ రాష్ట్రంలో మీరు చేసినటువంటి అరాచకాలు మర్చిపోతారనుకుంటా ఉన్నారా? కనీసం ఆ రోజు వచ్చి మీరు ఒక్కరినన్నా మీరు పలకరించారా? అన్ని దుర్మార్గాలు జరుగుతా ఉంటే కనీసం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి చెప్పలేకపోయారా? ఇవాళ గర్జన పేరు పెట్టి ఇవాళ బలహీన వర్గాల్ని ఏదో చిచ్చు పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తే అది జరగదు జగన్మోహన్ రెడ్డి గారు, అది గుర్తుపెట్టుకోండి. అసలు జోగి ఆంధ్రప్రదేశ్ డిఎస్సి పరీక్షల్లో పేపర్ లీకేజ్, స్పోర్ట్స్ కోటా మరియు పోస్టింగ్లలో భారీగా అక్రమాలు, అవకతవకలు జరిగాయని, ఈ అవకతవకల్లోని నిజానిజాలు బయటపడటానికి తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని వైసీపీ అధ్యక్షురాలు పుష్పశ్రీవాణి డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి తరహాలోనే రాష్ట్రంలో జరిగిన ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
నీట్ ఎగ్జామ్లో జరిగినటువంటి అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు నిన్న రాజీనామా చేసినటువంటి సంగతి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్షలో కూడా అలాంటి అక్రమాలే జరిగాయి అన్నది స్పష్టంగా ఆధారాలతో కలిపి అందరికీ కూడా అర్థమవుతున్నటువంటి విషయమే. అయితే డిఎస్సికి సంబంధించి పేపర్ లీక్ అయిందన్నది స్పష్టం. అలాగే తర్వాత పోస్టింగ్ వ్యవహారంలో కూడా అక్రమాలు జరిగాయి అన్నది కూడా సుస్పష్టం. ఏదైతే ఎస్సీఆర్టీలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో నవీన్ అనేటువంటి యువకుడు కృష్ణా జిల్లాలోనే టాపర్గా నిలవడం, అలాగే వేరే కేటగిరీలో కూడా టాప్ ర్యాంక్ రావడం అనేది అనుమానాలకు తావునిస్తుందని తెలుసు. అలాగే ఎవరైతే టాప్ ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తి ఎప్పుడైతే పోస్టింగ్ రాలేదో, పోస్టింగ్ ప్రభుత్వం ఇవ్వలేదో క్లియర్ కట్గా పేపర్ లీక్ అనేది ఖచ్చితంగా జరిగిందన్నది అందరికీ కూడా స్పష్టమైంది. అలాగే స్పోర్ట్స్ కోటా అని చెప్పి స్పోర్ట్స్ కోటాలో చాలా అక్రమాలు జరిగాయి. స్పోర్ట్స్ కోటా అనేది స్పెషల్గా తీసుకొచ్చి దానికి ఒక స్పెషల్ జీవో తీసుకొచ్చి అసలు ఎగ్జామే రాయకుండా, డిఎస్సి ఎగ్జామే రాయకుండా స్పోర్ట్స్ కోటా అని తీసుకొచ్చి చాలామందికి అందులో పోస్టింగ్లు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా రాష్ట్రంలో కనిపించింది. అలాగే తర్వాత ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి జీవోను కూడా వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకనంటే అసలు స్పోర్ట్స్ కోటా అనేది స్పోర్ట్స్లో మంచి మంచి పథకాలు సాధించినటువంటి వాళ్ళకి స్పోర్ట్స్ కోటా అనేది ఎగ్జామ్స్లో ఇవ్వడం అనేది, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇవ్వడం అనేది పరిపాటికి ఎప్పటి నుంచో వస్తుంది. కానీ అసలు ఎగ్జామే రాయకుండా స్పోర్ట్స్ కోటా అని చెప్పి ఒక స్పెషల్ జీవో తీసుకొచ్చి ఆ స్పోర్ట్స్ కోటాలో పథకాలు వచ్చిన వాళ్ళకి కాకుండా యూనివర్సిటీస్లో వాటిలోని పార్టిసిపేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన వాళ్ళకు కూడా సెలెక్ట్ చేసి పోస్టింగ్స్ ఇచ్చేసి, అంటే ఖచ్చితంగా ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు సంవత్సరాల తరబడి చదివి డిఎస్సిలో ర్యాంకులు సాధించకపోతే, పోస్ట్ తెచ్చుకోకపోతే ఈరోజు దొంగ సర్టిఫికెట్లు, స్పోర్ట్స్ కోటాలు, దొంగ స్పోర్ట్స్ కోటాలు, పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు తీసుకొచ్చేసి వాళ్ళ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పోస్టులు ఈరోజు వీళ్ళు కుట్టేసినటువంటి పరిస్థితి చాలా దారుణం. ఎందుకనంటే ఈరోజు వేలాది కంప్లైంట్లు డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, డిఎస్సిలో అక్రమాలు జరిగాయని బోల్డ్ కంప్లైంట్స్ వస్తున్నాయి. అలాగే అక్రమాలు జరిగాయి అనడానికి నిదర్శనము అందులో ఖచ్చితంగా డబ్బు వ్యవహారం జరిగింది అన్నదానికి ఉదాహరణ వీడియోలు బయటపడ్డాయి, ఆడియోలు బయటపడ్డాయి. కాబట్టి ఇంత వ్యవహారం జరిగి ఇంతమంది ప్రశ్నిస్తున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో కలిపి చూపించినప్పటికీ కూడా, ప్రతిపక్ష పార్టీ అడిగినప్పటికీ కూడా కనీసము రెస్పాండ్ అవ్వకుండా, కనీసము బాధ్యత వహించి కనీసం రెస్పాండ్ అయ్యి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇప్పటి వరకు కనీసం రెస్పాండ్ అయ్యి దానికి ఆన్సర్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. ఈరోజు అదే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ ఈరోజు రాజీనామా చేశారు అక్రమాలు జరిగాయని తెలిసిన తర్వాత. ఈరోజు అవే అక్రమాలు అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా డిఎస్సి పేపర్ లీక్ అయింది. అలాగే స్పోర్ట్స్ కోటా పేరు చెప్పి చాలా పోస్టులు అక్రమంగా వేరే వ్యక్తులకు ఇవ్వడం జరిగింది అన్నది స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ కూడా విద్యాశాఖ మంత్రి గారు కనీసం ఎక్కడ దానికి ఆన్సర్ ఇవ్వకపోవడం, నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయకపోవడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కనీసం ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అవ్వరు, విద్యాశాఖ మంత్రి రెస్పాండ్ అవ్వరు. నిజంగా మీకు ఏ తప్పు జరగకపోతే సిబిఐ ఎంక్వైరీ వేయండి, సిబిఐ ఎంక్వైరీ వేస్తే అందులో తేలుతుంది కదా. ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారో అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గారు కూడా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దారిలోనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ నియామకాలు, డిఎస్సి, స్పోర్ట్స్ కోటా మరియు డేటా లీకేజీ అంశాలలో మోసాలు, అక్రమాలు జరిగాయని ఆయన తీవ్రంగా ఆరోపించారు. లోకేష్ గనక రాజీనామా చేయకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రశ్న ఇప్పుడు ఏమిటంటే, మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇప్పుడు రాజీనామా చేస్తారు అని. నీటి విషయంలో ఆయన రాజీనామా చేశాడు. డిఎస్సి కూడా అంతే ఘోరమైనటువంటి అంశంగా జరిగింది. ఇక్కడ అంతకన్నా ఘోరంగా జరిగిందని కూడా చెప్పచ్చు. ఎందుకంటే పాపం ఉపాధ్యాయులు కావాలని ఎంతో శ్రమపడి చదువుకుని ఉంటారు, వాళ్ళ కుటుంబాలు ఆశతో ఉంటాయి. అలా ఉపాధ్యాయులు కావాలనుకున్న వాళ్ళందరినీ మోసం చేసేది తనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసుకున్నారు. చూడండి ఒక విషయం, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి
ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎలా వస్తుంది చెప్పండి? అంతేకాదు అతనికి హాల్ టికెట్ ఇవ్వకోకుండా మభ్యపెట్టి అతను పక్కన నెట్టేసే కార్యక్రమం చేస్తే అతను మళ్ళా హైకోర్టుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు డేటా లీకేజ్ కూడా చేశారు. దానితో పాటుగా స్పోర్ట్స్ కోటాలో కానీ విని ఎరుగని దారుణం జరిగింది. జనరల్గా ఏం జరుగుతుందంటే స్పోర్ట్స్ కోటా విషయంలో ఎగ్జామ్కు వాళ్ళకు కూడా పెడతారు, పెట్టిన తర్వాత వాళ్ళకి మార్కులు వచ్చిన తర్వాత ఈ స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ప్రకారం వాళ్ళకి కొన్ని మార్కులు కలిపి ఉద్యోగాలు ఇస్తారు. అలా కాదు, ఏకంగా పాత జీవోను రద్దు చేసి కొత్త జీవో తీసుకొచ్చారు. అదేంటంటే స్పోర్ట్స్ కోటాకి అసలు ఎగ్జామ్సే అవసరం లేదు, సర్టిఫికెట్ ఇస్తే చాలు అని చెప్పారు. ఆ ప్రకారంగా పిచ్చి సర్టిఫికెట్స్ మీద ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా లోకేష్కు అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలాంటి సదుపాయాలు కల్పించి వాళ్ళందరికీ స్పోర్ట్స్ కోటాలు ఇచ్చేసి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒరిజినల్ జీవో తీసుకొచ్చారు. ఇంతకన్నా భావన ఏముంటుంది చెప్పండి? ఇంత భయంకరంగా ఫ్రాడ్ చేసి ఉద్యోగుల్ని మోసం చేసి డిఎస్సి అభ్యర్థులను మోసం చేసినటువంటి నారా లోకేష్ గారు రాజీనామా చేయకుండా ఎలా తప్పుకుంటారనేది ఇక్కడ నా ప్రశ్న. తక్షణమే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడో అదే బాటలో ఈయన కూడా రాజీనామా చేయాలి. చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.